అమెరికా వెనిజులాపై చేసిన మెరుపు దాడుల్లో వెనిజులా రాజధాని కారాకాస్ సిటీపై అమెరికా యుద్ధ విమానాలు మిసైళ్లు బాంబుల వర్షం కురిపించాయి. వైమానిక దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని యుఎస్ కు తరలించాయి. ఆ తర్వాత అమెరికా ట్రంప్ కూడా వెనిజులాపై దాడులను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. వెనిజులాపై ఎయిర్ స్ట్రైక్ చేసింది తామేనని అధికారికంగా ధృవీకరించారు ట్రంప్. అమెరికా బలగాలు మదురో అతని భార్యను బంధించినట్లు తెలిపారు. అయితే వెనిజులాపై ట్రంప్ ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నట్లు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. అందులో మొదటిది మదురో విధానాల వల్ల లక్షలాది మంది వెనిజులా ప్రజలు అమెరికాకు తరలి వెళ్లాల్సి వచ్చిందని ట్రంప్ ఆరోపించారు. మదురో ఉద్దేశపూర్వకంగా నేరస్తులను, మానసిక రోగులను జైళ్లు, ఆసుపత్రుల నుండి విడుదల చేసి వారిని అమెరికా వైపు నెట్టారని ఆయన ఆరోపించారు. గత 10 ఏళ్లలో వెనిజులా నుంచి 70% మంది దేశం విడిచి వెళ్లారు. వీళ్లలో 80% మంది అమెరికా వైపు వెళుతున్నారు. ఇక సెకండ్ రీజన్, వెనిజులా ఆర్థిక వ్యవస్థ ఆ చమురుపై ఎక్కువగా ఆధారపడి ఉండటంతో అమెరికా ఆ చమురుపై ఆసక్తి చూపుతోంది. వెనిజులా రోజుకు దాదాపు 9 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తుంది. చైనా దాని అతి పెద్ద కొనుగోలుదారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. మరోవైపు ఇటీవల వెనిజులాతో అనుసంధానించబడిన చమురు బ్యాంకర్లు అమెరికా స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఇది ట్రంప్ వెనిజులాను టార్గెట్ చేయడానికి చూస్తున్న ప్రధాన కారణం. కోకైన్, ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడాన్ని వెనిజులా ప్రధాన మార్గంగా మారిందని ట్రంప్ అన్నారు. దీంతో 2 వెనిజులా క్రిమినల్ ముఠాలు ట్రెన్ డి అరగువా, కార్టెల్ డి లాస్ సోలను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ట్రంప్ పేర్కొన్నారు.